ప్రియమైన దేవుని వారలారా, ప్రభు పేరట అందరికీ వందనాలండి. పరిశుద్ధులు, నీతిమంతులు సత్యం గ్రహించాలని వేడుకుంటూ, ఈరోజు వాక్యం దేని గురించి అంటే మన భారతదేశం గురించి. ప్రియమైన దేవుని వారలారా, చూడండి, భారతదేశంలో 3 కులాలు ఉన్నాయి. కులాలు అనగానే మనుషులు అందరూ మనుషులమే. మనుషుల మధ్యలో 3 భేదాలు వచ్చినాయి. భేదాలంటే ఒకటి ఇస్లాం, రెండోది క్రైస్తవులు, మూడోది హైందవులు. వీళ్ళందరూ ఒకరికి పడదు కాబట్టి ఏం చేసినారంటే పెద్దోళ్ళు ముగ్గురు కలిసి ఉండాలి అని చెప్పి ఒక రాజ్యాంగం రాసి పెట్టారు. ముగ్గురు కలిసే ఉండాలి, కొట్టుకొని చావడం కన్నా కలిసి ఉండడం మేలని చెప్పి వారు నిర్మించారని చెప్పొచ్చు. అయితే దాన్ని ఇప్పుడైతే నడుస్తుంది ఆ రీతిగానే. ఎందుకంటే అలా బతకాలని పెద్దోళ్ళు రాసి పెట్టారు కాబట్టి ఇప్పుడు దాని రూల్స్ ప్రకారమే అందరు నడవాలి, అలాగే నడవాలి. ఇప్పటిదాకా అయితే నడుచుకుంటూ వచ్చింది. ముందు ఎలా జరుగుతుందో తెలియదు, దేవుడికి తెలుసు. అయితే బైబిల్ విషయానికి వస్తే కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ఇష్టపడదామండి. క్రైస్తవుల గురించి, హైందవుల గురించి, ముస్లింల గురించి మనం కొన్ని మాటలు నేర్చుకోవడానికి ఇష్టపడదాము. మొదటిగా హైందవులు ఒక బాధ ఉంది. ఏం బాధ అంటే, వెనుకటి రోజులలో బ్రిటిష్లు పరిపాలన చేశారు అని, అంటే వేరే దేశంలో తెల్లలు అనే మాటల్లో మాట్లాడుతుంటారు ప్రియమైన వాళ్ళారా. అలాగే నవాబులో ముస్లింలు కూడా పరిపాలించినట్టుగా విన్నాను ప్రేమ అక్కడక్కడ. మరి దాని గురించి కూడా వాళ్ళు కూడా పరిపాలించారు. ఇప్పుడు హైందవులు పరిపాలిస్తున్నారని చెప్పొచ్చు. దేవుని వారలారా, అయితే ఇప్పుడు ఈ భారతదేశంలో 3 రంగుల జెండా ముగ్గురు ఉండాలని రాసి పెట్టిన రాజ్యాంగము, లేదా అది ఉన్నట్టే ఖచ్చితంగా ఉంది ప్రియమైన వాళ్ళ. అప్పట్లో కొట్టుకొని చచ్చేవారు కాబట్టి అలా ఉండొద్దని, అందరూ కలిసిమెలిసి ఉండాలి, మన దేశం మంచి దేశం అని చెప్పి ఉండడానికి వీళ్ళు ఇష్టపడుతున్నారు ప్రియమైన వాళ్ళరా. అయితే ఈ యొక్క మంచిగా ఉన్న హైందవ సహోదరులకి వీరి మనసులో ఏం జరుగుతుందంటే, రాబోయే రోజుల్లో మరి మా పిల్లలకి మా ఆస్తులన్నీ లాక్కొని మరి వారు పాకిస్తాన్తో చేయి కలిపి ముస్లింలు ఇబ్బంది పెడతారేమో, లేదా ఈ క్రైస్తవులు బ్రిటిష్ వాళ్ళతో చేయగలిపి మరి మా పిల్లల్ని, మా జీవితాలన్నీ పాడు చేస్తారేమో, రాబోయే రోజులు ఎట్లా ఉంటాయో అని భయపడి వీరేం చేస్తున్నారంటే వీరిని ఇబ్బంది పెట్టే రీతిగా చేస్తున్నారు, క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ. ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు, మరి వీరైనా సరిగా ఉండాలా. వీరేం చేస్తున్నారంటే వారు హైందవులు బెదిరిస్తున్నారు. ముట్టుకోవట్లేదు, లేదా పైన పల్లెటూర్లలో చూస్తే చీపుగా చూస్తున్నారు. చిన్న కులములు అలా ఇలా అంటే చాలామంది క్రైస్తవులకు వెళ్ళింది మొత్తం చిన్న కులములండి. మాదిగ అనేవారే క్రైస్తవులకు వెళ్ళారు. వారు నిజంగానే యేసుప్రభుని వెంబడిస్తున్నారంటే లేదండి. వారి క్రైస్తవులు ఎవరంటారు కూడా వారికి తెలియదు. క్రైస్తవుడు అంటే యేసుప్రభులు వారు చెప్పారు. ఇదొక పరిశుద్ధ గ్రంథము ఆయన రాసి పెట్టారు. దీంట్లో చెప్పింది పఠించాలి, పఠించిన వాడే క్రైస్తవుడు. అంటే యేసుప్రభులు వారి చెప్పిన మాటలు పఠిస్తూ ఆయన మార్గంలో నడిచేవాడే నిజమైన క్రైస్తవుడు. ఇప్పుడు చెప్తున్న పాస్టర్లందరూ క్రైస్తవులా అని మనం ఆలోచించినట్లయితే వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు ప్రియమైన వాళ్ళరా. అలాగే వారికి సత్యం కూడా తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఒక వాక్యం చూపిస్తాను చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో ఇలా ఉంది. ఏమని ఉందంటే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసుప్రభులు వారు శిష్యులతో చెప్పారండి. చనిపోయి తిరిగి లేచిన తర్వాత చెప్పారండి ఆయన. ఇది చెప్పినప్పుడు వీళ్ళేమనుకుంటున్నారు, శిష్యులను ప్రకటించమని చెప్పాడు కదా, మరి మేము ఆరు చెప్తే మాకు చెప్పినట్టే అని వెళ్తున్నారు. ఏడికి ప్రకటించడానికి. సర్వలోకంకి వెళ్ళాలి, అందరూ నశిస్తున్నారు, అందరూ నరకానికి వెళ్తారు అని చెప్పి వీళ్ళు పరుగులు తీస్తున్నారు ప్రియమైన వాళ్ళరా. వీరందరితో చెప్పేది అబద్ధము. ఎలా అంటే చూడండి, ఈ వచనం ఏం చెప్తుందంటే, మరియు మీరు
సర్వలోకమును యేసుప్రభువు వారు చెప్పింది నిజమేండి, శిష్యులకు చెప్పిందేమో నిజము. ఏమైతే మీరు సర్వలోకమునకు వెళ్ళి అన్నాడు. సర్వలోకము అనగానే ఏంటిదండి? భూమినినా మా అంటే మనుషులందరూ భూమి మీద వెళ్తారు. ఇక సర్వలోకమున భూమి ఒకదానికి ఎట్లా అంటారండి? సూర్యుడి లోకం అంటారు, చంద్రుని లోకం అంటారు, గ్రహాల లోకాలు అంటారు. లేదు ఈ లోకాల గురించి వీళ్ళకి తెలియదు అంటే ఇది ఒక లోకం గురించి పక్కన పెడదాము. రెండో విషయానికి వస్తే సర్వ సృష్టికి అన్నాడండి. సృష్టి అంటే ఏంటిదండి? బైబిల్ చెప్తుంది కలిగి ఉన్నది ఏది నేను లేకుండా కలగలేదు, ఎవరు యేసుప్రభు లేకుండా కలగలేదని చెప్తుంది. ఇప్పుడు కలిగి ఉన్నది అన్నాడు, సృష్టి అన్నాడు. సృష్టి అంటే సూర్యుడు ఎవరు తయారు చేశారు? భూమి ఎవరు తయారు చేశారు? సముద్రం ఎవరు తయారు చేశారు? జంతువుల్ని ఎవరు తయారు చేశారు? చెట్లని ఇవన్నీ ఎవరు తయారు చేశారు? తయారు కదా చేసింది. మరి తయారు చేసిన దానికి కూడా సువార్త ప్రకటించమన్నాడు, సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. మరి ఇది ఎవరు ప్రకటిస్తున్నారు? జంతువులకు ప్రకటిస్తున్నారా? వీరేది లేదు. ఇక సువార్త విషయానికి వస్తే సువార్త అంటే ఏంటిది? వీరు అంటున్నారు వాక్యంలో ఉన్నదని చెప్తున్నారు. చూడండి, మనము టీవీలో వార్తలు చూస్తాం. వార్తలు దేన్ని అంటారు? టీవీలో చూసేవన్నీ వార్తలేనా? బ్రేకింగ్ న్యూస్ ఉంటుంది, వార్తలు ఉంటుంది, సాక్ష్యం ఉంటుంది, ఇలా చాలా దానికి డిఫరెంట్ వేరే వేరే సబ్జెక్టులు ఉంటాయి. ఇప్పుడు యేసు ప్రభు మన కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు అంటున్నాం. ఇది ఏంటిదండి? సువార్త ఎలా అవుతుంది? సాక్ష్యం అవుతుంది. ఇది వార్త కాదు. వార్త వేరు, సువార్త వేరు. వార్త అంటే జరిగింది, సువార్త అంటే ముందున్నది. మళ్ళీ అలాగే ఏంటిది? ఇది సాక్ష్యం అంటే మనకు ఏదైనా మేలు జరిగింది ఉంటే ఎదుటి వారికి చెప్తే అది సాక్ష్యం అవుతుంది. ఇలా ఉన్న ప్రియమైన దేవుని వారలారా, కాబట్టి మనం ఆలోచించవలసిన విషయం ఏంటిదంటే వీళ్ళకి తెలియదు ఈ ఒక్క వచనానికి సబ్జెక్ట్ ఎవరి దగ్గర ఉంటే వారికి నాకు వచ్చి చెప్పమనండి. కాబట్టి అందరు క్రైస్తవులు కాదు, యేసు ప్రభు మార్గంలో నడిచిన వారే క్రైస్తవులు. అయితే ఇప్పుడు నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే హైందవులు క్రైస్తవుల మీద మీరు క్రైస్తవులు ఏదో దోచుకొని పోతారని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎలా అని చెప్తాను? ఎలా అంటే యేసు ప్రభుల వారు ఒక మాట చెప్పారు, ఆ మాట పఠించాలి. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము ఏమని ఉందంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రార్థన చేయమన్నాడు. ఎవరు? యేసు ప్రభుల వారు ఆయన మార్గంలో నడిచేవారికి, అంటే శిష్యులు వేరు, అపోస్తలులు వేరు, యూదులు వేరు, ఇశ్రాయేలు వేరు, ఇలా చాలామంది ఉన్నారండి. మనుషులు అనగానే అందరు మనుషులు కాదు, ఇందులో ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. ఇలా చాలా ఒక్కొక్క వింతగా ఉంటాయి, అవి తెలుసుకోవాలి. ఉన్నట్టుగానే మాట్లాడాలి, అన్నీ కలపకూడదు. కాబట్టి 6వ అధ్యాయంలో ఏముందంటే 6వ అధ్యాయము 12వ వచనం చూద్దామండి. ప్రార్థన ఎట్లా చేయమన్నాడు అంటే మా రుణస్సులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము అని చేయాలంట. రుణస్సులు అంటే ఏంటిది ప్రియమైన వాళ్ళంటే ఎదుటి వ్యక్తిని క్షమించడము అంటే ఎదుటి వ్యక్తిని మేము ఎలా చేస్తున్నామో అలాగే మాకు జరగాలి అని ప్రార్థన చేయాలంట. అంటే ఎలా జరగాలంటే చూడండి, నేను ఎదుటి వ్యక్తిని హెల్ప్ చేశాను అనుకోండి, నాకు వేరే హెల్ప్ చేయాలి అని ప్రార్థన చేయాలంట. నేను ఎదుటి వ్యక్తిని అప్పు ఇచ్చాను అనుకోండి, నాకు కూడా అప్పు ఇవ్వాలి అనే. ఎదుటి వ్యక్తి పాపకి బర్త్డే చేస్తుంటే ఆ పాపకి మంచి గిఫ్ట్ తీసుకెళ్ళాను అనుకోండి, నా పిల్లలు కూడా మంచి గిఫ్ట్ తేవాలి అని ప్రార్థన చేయాలంట. ఎదుటి వారి మీద కుళ్ళు పెంచుకున్నాడు అనుకోండి, నా మీద కూడా అతను కుళ్ళు పెంచుకోవాలి అని ప్రార్థన చేయాలంట. ఎదుటి వారిని కొట్టాను అనుకోండి, నన్ను కూడా కొట్టాలి, అతను వచ్చి కొట్టాలి, లేదా వేరే వచ్చి కొట్టాలి అని ప్రార్థన చేయాలంట. నేను ఎవరైనా చంపాలనుకున్నాను అనుకోండి, అతను కూడా వచ్చి నన్ను చంపాలి అని ప్రార్థన చేయాలి అని యేసు ప్రభువులు చెప్తున్నారు. అంటే నీ రుణస్సులను, నీ ఎదుటి వ్యక్తిని నువ్వు ఎలా చూస్తావో అలాగే అతను నిన్ను చూడాలి అని ప్రార్థన చేయమన్నాడు. చూడండి ప్రియమైన వారలారా, ఇంత మంచి బైబిల్ ఉన్నది ఏం చెప్తున్నదండి? ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి అని చెప్తుంది. ఎదుటి వ్యక్తిని నేను ప్రేమిస్తే నాకేమొస్తుంది? ప్రేమనే వస్తుంది. అది చేయమంటున్నాడు. నువ్వు చేయవలసింది ఏంటిది? ప్రేమ.
మరి బైబిల్ కూడా అదే చెప్తుంది, నీ క్రియను బట్టి నీకు ఫలం వస్తుంది. ఏ చేస్తే అది, మర్డర్ చేస్తే మర్డరే వస్తుంది, నువ్వు ఏ చేసినా అది వస్తుందని బైబిల్ చెప్తుంది. కాబట్టి బైబిల్ మార్గంలో వెళ్ళేవారు ఏం చేయాలంట, ఇలా నడుచుకోవాలని చెప్తుంది. ఇది ఒకటి. దీన్ని నిజమైన క్రైస్తవుడు అందరినీ ప్రేమిస్తాడు. దీనివల్ల మీ హైందవులకు కానీ ముస్లింలకు కానీ ఏ రిస్క్ ఉండదు. రెండోదిగా దోచుకుంటాడు, ఏదో చేస్తాడు అంటున్నారు కదా. యేసు ప్రభుల వారు ఒక ధనవంతుడికి ఏమన్నారంటే, నీ ధనవంత అమ్మి నన్ను వెంబడించు, నీకు పరలోక రాజ్యములో స్థలము ఉంటుంది అని. అయితే స్థలము ఉంటుంది అని ధనవంతుడు అనగానే ప్రియమైన వాళ్ళరా, ధనవంతుడు 1,00,000 1 కోటి రూపాయలు ఉన్నాయనుకోండి, అతను ధనవంతుడే. ఇప్పుడు రాజ్య పరిపాలన చేయాలంటే, సీఎం అవ్వాలంటే, ఎమ్మెల్యే అవ్వాలంటే, ప్రధాని అవ్వాలంటే ఎన్ని కోట్లు కావాలండి? 1 కోటి రూపాయలు సరిపోతాయా? ఇప్పుడు నీకు ఎంత క్రైస్తవుడికి ఎంత అవసరతలు ఉన్నా మా అంటే 1 కోటి రూపాయల లోపలే ఉండాలి. 1 కోటి దాటకూడదు. 1 కోటి దాటింది అనుకోండి, ఎవరికైనా పంచి ఇవ్వాలి. 1 కోటికినే ఎక్కువ ఉండకూడదు. ఒక్కొక్కరికి విల్లే ఉందండి 2-3 కోట్లది, నీ 1 కోటికినే ఎక్కువ ఉండదు. అనుదిన ఆహారము అడుగుమన్నాడు. మరి కోట్లు ఉన్నావంటే నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావు చెప్పు? నీ దగ్గర 1 కోటి రూపాయలు ఉంటే నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావు చెప్పు? ధనము అమ్ముకొని వాళ్ళ మైండ్కి ఎక్కుతుందండి. ఎవరికి? క్రైస్తవులకి చెప్తున్న వారికి మైండ్కి ఎక్కుతుందా? అన్నీ కరెక్ట్గా చేస్తున్నాను, కానీ ఒకటి కొదువుకున్నది. ఏం కొదువుకున్నది? నీ ఆస్తి కొదువుకున్నది. అది అమ్మి పెట్టి పేదలకు పంచిపెట్టి నన్ను వెంబడించమన్నాడు ఆయన. అమ్ముతారండి ఎవరన్నా? అమ్మలేరు. కాబట్టి వారు సరైన మార్గంలో లేరు. ధనవంతుడు దేవుని రాజ్యంలో చేరుడు. ఇప్పుడు నిజమైన క్రైస్తవుడు ధనం ఉంచుకోడండి. ఒకడు ఆకలిగా ఉంటే, ఒకడు ఆపదలో ఉంటే చూసుకుంటూ కూర్చోడండి. వాడు ధర్మం చేస్తాడో చేయడో చెప్పలేను, కానీ నిజమైన క్రైస్తవుడు నా పక్కింటోడు హైందవుడు ఉండండి, ముస్లిం ఉండండి, మళ్ళీ ఒకటి ఉండండి, ఆపదలో ఉంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. నా దగ్గర 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఖచ్చితంగా ఇస్తాను అతని అవసరతను బట్టి. 1,00,000 రూపాయలు అంటే 10,000 ఖచ్చితంగా ఇస్తాను. ప్రియమైన దేవుని వారలారా, ఇది క్రైస్తవుని సబ్జెక్టు. దేవుడు ఏమన్నాడంటే 1000 రూపాయలు ఉంటే 500 ఇచ్చి 500 ఉంచుకోమన్నాడు. 2 అంగిళ్ళు ఉంటే 1 అంగి ఇచ్చి 1 అంగిని ఉంచుకోమన్నాడు. ఇది దేవుడు చెప్పిన మార్గము. కానీ పఠించిన వాడే నిజమైన క్రైస్తవుడు. ఇది ఇక ధనవంతుడు 1 కోటి రూపాయలు ఉంచుకుంటే ఆయన క్రైస్తవుడు ఎందుకు అవుతాడండి చెప్పండి? 1 కోటి రూపాయలు నీ దగ్గర ఉంచుకుంటే నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతాడు? దీన్ని బట్టి మీ క్రైస్తవుడు వల్ల నీకు నష్టం లేదు. ఏమనంటే క్రైస్తవుడు రాజ్యపరిపాలన చేయడు. 1 కోటి రూపాయలు దాటిందనుకో వాడు క్రైస్తవుడు కాదు, రాజ్యపరిపాలన చేయడు. కాబట్టి క్రైస్తవుల వల్ల నీకు నష్టం, మీ ఎవరికి నష్టం లేదని చెప్పడానికి 2 వచనాలు చాలా మంచివి ఇచ్చాను ప్రియమైన వాళ్ళరా. ఇదే మత్తయి సువార్త 14వ వచనం చదువుతుండే, 6వ అధ్యాయం 14వ వచనంలో ఏముంది? మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును అని ఉంది ప్రియమైన వాళ్ళరా. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. దీనికి చెప్పండి, మీరు నాకు ఉత్తరం ఇవ్వండి, దీనికి సమాధానం ఇవ్వండి. ఎదటి వ్యక్తిని మీరు క్షమించిన ఎడల మీకు క్షమింపబడుతుంది, మీరు క్షమించకపోయిన ఎడల మీకు క్షమింపబడదని చెప్తున్నాడు. చెప్పండి, ఇక శత్రువుని ఎవరితో చేసుకోవాలి చెప్పండి? ఇంకా చాలా ఉన్నాయండి వాక్యాలు చూస్తే, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా వాక్యం ఉంటుంది, వేడిపిస్తుంది తెలుసా ప్రియమైన దేవుని వారిలో. కాబట్టి క్రైస్తవుల వల్ల మీకు నష్టం లేదు. ఇప్పుడు ఉన్న క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళు వీళ్ళందరూ డంబకం చెప్పుకుంటున్న ప్రేమ వారు, వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు. వారి వల్ల నష్టం ఉందంటే వారు కూడా ప్రియమైన దేవుని వాళ్ళరా రాజపరిపాలన చేయాలనుకుంటారు. ప్రతి ఒక్కరు రాజపరిపాలన చేయాలనుకుంటారు. ఎందుకంటే రోజులు అలాగే వస్తాయని చెప్పింది దేవుడు. రాజుల మీద రాజులు వస్తారు, యుద్ధాలు జరుగుతాయని చెప్పింది దేవుడు. కాబట్టి రాజులు అందరు డబ్బులు కావాలనుకున్న వాళ్ళందరూ రాజపరిపాలన చేస్తాడు. 1 కోటి రూపాయలు ఉంటే ఎవడు రాజపరిపాలన జరగదు. కాబట్టి ధనవంతుడు నిజమైన క్రైస్తవుడు కాదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలని వేడుకుంటున్నాను.
ఇక రెండో విషయానికి వస్తే క్రైస్తవుల విషయం ఇది ప్రియమైన వాళ్ళరా. మరి క్రైస్తవులు ఎవరు అని మనం ఆలోచించినట్లయితే కోట్లలో ఒకరున్నారండి. ఏ మూలకు ఉన్నాడో తెలియదు. తెర మీద కనిపించేవారు నిజమైన క్రైస్తవులు కాదు. కోట్లలో ఒక్కడే ఉన్నాడు క్రైస్తవుడు. నేను ఏ క్రైస్తవుడు వచ్చినా బైబిల్ ప్రకారంగా వారికి తెలిసిన ప్రశ్నలు అడుగుతానండి. తెలియదంటే నేను అడగదు. తెలుసు అంటేనే నేను అడుగుతాను, క్వశ్చన్లు వేస్తాను, అడుగుతాను. వారికి తెలుసు అంటేనే అడుగుతాను. దానికి సమాధానం చెప్పే సబ్జెక్ట్ ఎవరి దగ్గర ఉందో నన్ను కలవమనండి. రెండోదిగా హైందవుల విషయానికి వస్తే వీళ్ళు ఏం చేస్తారంటే అదే ఇలా దోచుకుంటున్నారు, ఏదో ఒకటి చేస్తారని చెప్పి వీరి మీద శత్రుతనము లేదా ఇలా చంపడాలు ఇలాంటి పగ ఇలాంటివి పెంచుకుంటున్నారు ప్రియమైన వాళ్ళ. ఇది కరెక్ట్ కాదండి. ఎందుకు కరెక్ట్ కాదంటే దేశము మన అందరిది, ఎవరిదో ఒక్కరిది కాదండి. భారతదేశంలో పుట్టి భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిది దేశం, అందరు కలిసే ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఎవరో ఏదో చేస్తున్నారంటే రాజు పరిపాలన చేస్తున్న వారు చూడాలి కదా, శత్రువులను వేరాలి, వారిని బంధించాలి, వారిని పెట్టాలి, వారిని ఇచ్చేయాలి. కాబట్టి వీళ్ళు చేస్తున్నది ఇప్పుడు ఎవరు పరిపాలన చేస్తుంది అంతా ముస్లింలు కూడా ఎక్కువ చేయట్లేరు, కానీ క్రైస్తవులు అయితే ఎవరు లేరు. వాళ్ళు కూడా అవ్వాలనుకుంటారు, ఎందుకు అనుకోరు, కానీ వారు కూడా న్యాయం చేస్తారు. రాజులు ఎవరు న్యాయం చేయరు. కాబట్టి మీరేం చేస్తారంటే ఉగ్రవాదులే ఎక్కడైనా ఉగ్రవాదులే. చూడండి, తల్లిదండ్రులు చంపిన పిల్లలు ఉన్నారు, పిల్లల్ని చంపిన తల్లిదండ్రులు ఉన్నారు. వీరు ఉగ్రవాదులు ఎక్కడ పోయినా. భర్తని భార్య చంపుతుంది, భార్య భర్త చెప్తాడు, వీళ్ళే ఉగ్రవాదులే. అక్క చెల్లెలు అన్నతమ్ములు ఒక్కరినొకరు చంపుకోవడం జరుగుతున్నాయి. వీళ్ళందరూ ఉగ్రవాదులే. ఏడో ఉన్నారు లేరని కాదు, ఇంట్లోనే ఉన్నారు ఉగ్రవాదులు. వారిని పట్టాలి, వారికి బుద్ధి చెప్పాలి, వారికి శిక్షించాలి. కాబట్టి శిక్షించాలంటే మళ్ళీ చంపడం కూడా బైబిల్ చెప్పట్లేదండి. వారికి ఉరి శిక్ష చేయాలి అలాంటివి కాదు, వారిని మార్చాలి. బైబిల్ చెప్తున్న పని అది, అందరినీ మారుస్తాడని చెప్తుంది బైబిల్. యేసుప్రభుల వారు భూమి మీదకి వచ్చింది అందరినీ మార్చడానికి, నిత్య జీవం ఇవ్వడానికి. ప్రియమైన దేవుని వారలారా, ఇలాగా ఉంది. ఇప్పుడు ముస్లిం విషయానికి వస్తే వీళ్ళందరూ కులాలు ముస్లిం విషయానికి వస్తే ముస్లింలో కూడా మరి దేవుని విషయంలో కొంచెం మాట్లాడతారు. నాకు గ్రంథాల గురించి తెలియండి, బైబిల్ తప్ప నాకు వేరేది ఏది తెలియదు ప్రియమైన వాళ్ళ. నేను వేరే గ్రంథాలు ఎలా ఉన్నాయి, తప్పులు ఉన్నాయి ఇలా చెప్పట్లేదు, కానీ అందులో నిజాలు ఉన్నాయని నేను చెప్తాను. కాకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా, నేను చెప్తున్నారు, క్రైస్తవులు కూడా పాస్టర్లు ఇష్టం వచ్చినట్టుగా చెప్తున్నారు. అలాగే వారు కూడా మీ గ్రంథాలు కూడా కరెక్టే ఉండొచ్చు, ఇష్టం వచ్చినట్టుగా చెప్తున్నారని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ముస్లిం గురించి చూస్తే ఎక్కడ దాడులు జరిగినా లేదా ఉగ్రవాదులైనా వీరిలో ఎక్కువ మంది ఉంటారండి. మరి ఎందుకు ఉంటారో అది దేవుడికి తెలుసు, వారికి తెలుసు. ఎక్కడైనా గొడవలు జరిగినంటే అందులో ఖచ్చితంగా ముస్లిమ్స్ ఉంటారు. రెండోదిగా ఎక్కడైనా బాంబులు వేస్తే మరి ముస్లిమ్స్ ఉంటారు. మూడోదిగా గొడవలకి ముందు ఉంటారు. చిన్న పిల్లలు కూడా నేను గ్రహించానండి. చిన్న పిల్లలు కూడా ఎలా ఉంటారంటే అమ్మ దగ్గర నుంచి దిగరండి బూతులు, ఏమంటారు మాకి ఏదో అంటారు ప్రియమైన వాళ్ళ, బూత్ మాటలు మాట్లాడతారు. మరి ఎందుకు అలా మాట్లాడతారు తెలియదు. అంటే అందరు మాట్లాడతారంటే చాలామంది మాట్లాడతారని చెప్పచ్చు. నేను చెప్తుంది మాట్లాడేవారి గురించి. లేదా అంటారంటే మీరు గ్రహించండి, ముస్లిమ్స్లే గ్రహించండి. మరి మీ గ్రంథాల్లో మరి ఏం చెప్తున్నది, మీ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు పిల్లలకి మరి తెలియదు. కానీ చాలామంది 100 మంది ముస్లిమ్స్లో ఉన్నారంటే అందులో ఖచ్చితంగా ఒక 60% మంది మనుషులు మాత్రం ఈ జాబితాల్లోనే ఉంటారు. ఇది గొడవల్లో కానీ మరి చెడ్డ మాట్లాడే దాంట్లో అరే తెరే అనకుండా దిగరు. ఇలాంటివి మరి క్రైస్తవంలో ఉండవండి. అక్కడదక్కడే హైందవులు ఉంటాయి. క్రైస్తవంలో 100 మందిలో 80% మంది మంచిగా ఉంటారు, 20% మంది కొంచెం అడ్డదిడ్డంగా ఉంటారు. హైందవంలో సగం అట్లా ఉంటారు, సగం ఇట్లా ఉంటారు. ముస్లింస్లోకి వస్తే 60% పైనే, 60-70% చెడ్డ వాళ్ళు ఉంటారు, ఒక 30% మంచి వాళ్ళు ఉంటారు.
కాబట్టి ఇప్పుడు వాళ్ళ గ్రంథాల విషయానికి వెళ్తే ఒక స్త్రీ గురించి నేను విన్నానండి. తనకు ఆ ఒక స్త్రీకి ఏం చేశారంటే ఒక వ్యక్తి హెల్ప్ అడిగాడండి. హెల్ప్ అడిగితే ఆమె ఏం చేసిందంటే, "హెల్ప్ చేస్తాను, నా దగ్గర డబ్బులు లేవు" అని చెప్పింది. డబ్బులు లేవంటే ఎట్లా మరి హెల్ప్ చేస్తా అంటున్నారు, డబ్బులు లేవంటే, "నేను ఏటీఎంలోకి తెచ్చిస్తా ఉంటా" అంటే, తెచ్చిస్తారా నిజంగా, ఎంతసేపు వెయిట్ చేయాలంటే, "చెయ్యి, ఒక అర్ధగంటలో వచ్చేస్తా" అంటే, సరే అంటే వెళ్తుంది. వెళ్ళి ఆమె హెల్ప్ చేస్తుందండి. హెల్ప్ చేసిందంటే ఏదో ఒక కొంచెం చేయదు, మంచిగానే చేస్తుంది డబ్బులు. అతను అడిగినకినా కొంచెం ఎక్కువనే ఇస్తుంది ప్రియమైన వాళ్ళరా. ఇచ్చి అంటది, "మరి ఇంత పెద్ద అమౌంట్ ఇస్తున్నారు మేడం, మరి నేను డబ్బులు తిరిగి ఇస్తాను, మీ నంబర్ ఇవ్వండి" అంటే, లేదు నంబర్ ఇవ్వను నేను" అంటది. మరి ఈ డబ్బులు ఎట్లా ఇవ్వాలి అంటే, "డబ్బులు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వే ఉంచుకో" అంటది. ఇంత పెద్ద నీవు ధర్మం చేస్తున్నావమ్మా, మరి ఎట్లా అని ఆ వ్యక్తి అడిగితే తను ఏమంటదంటే, మాకు దేవుడు నేర్పాడు. ఏమని నేర్పాడంటే, ధర్మం చేయమని నేర్పాడు. కాబట్టి నేను ధర్మం చేయడానికి ఉన్నాం, మళ్ళీ తిరిగి తీసుకోవడానికి కాదు. మీకు చేయాలనిపిస్తే ఎదుటి వ్యక్తికి చేయండి, కానీ మీ దగ్గర నేను తీసుకోలేను అన్న. అంత మంచి మనస్సు ఉన్నది వ్యక్తి ఆమె మరి దేవుని గురించి చెప్తుంది. దేవుడు ఎదుటి వ్యక్తిని, అది ఎవరైనా సరే, కులాలు చూడలేదండి. అక్కడ వేరే వేరే కులాలు ఉన్నారు. హైందవుడైనా ఆయన, ఈమెమో ముస్లిం అని, ఇలా ఉన్నారు. ఇట్లా ముస్లింలో చాలామంది ఇది ఉన్నప్పటికీ కొంచెం ఒక 40-30% మంచివారు ఉన్నారు. అలా అని ధర్మం చేసేవారిలో కుల భేదాలు లేకుండా ముస్లింలు ఎక్కువ మంది ధర్మం చేస్తారండి. అంటే ఎవరిని ఆడుకునే వారిని కానీ, ఎవరినైనా కానీ, క్రైస్తవులకిన్నా హైందవులకిన్నా ముస్లింలు ఎక్కువ ధర్మం చేస్తారు. ఇందులో నిజాలు చెప్తున్నాను, నేను అబద్ధాలు చెప్పట్లేదు. కానీ మరి గొడవలకు మాత్రం వారే ముందు ఉంటారండి. ఇది మీరు ఎంత మట్టుకు నేర్చుకుంటున్నారో మీరు గ్రహించండి. ఆ చెల్లెలో లేదా ఆ సిస్టర్ చెప్పిన మాటను బట్టి చూస్తే మీ గ్రంథాల్లో కూడా సత్యం ఉందని చెప్పొచ్చు. అలాగే హైందవ్యంలో కూడా సత్యం ఉందని చెప్పొచ్చు. అంటే నేను దాని గురించి వినలేదండి, చాలా మట్టుకు నేను అసలు వినలేదు. మరి దాన్ని నాకు చదవడానికి కూడా నాకు రాదు ప్రియమైన దేవుని వారలారా. కాబట్టి నేను వీరిది నేను చెప్పట్లేదు. కానీ ఇలా ముందుకెళ్తే మరి ఒక పూజారి గారు ఉన్నారు. ఆయన పేరు అంటే, పేర్లు చెప్తే కూడా బాగుండు. అతను కూడా ఏమన్నారంటే చాలా చక్కగా చెప్పారండి. ఇవన్నీ కరెక్ట్ కాదు అనే రీతిగా. అలాగా మంచిగా చెప్పేవారు ఉన్నారు, గొడవలు పెట్టేవారు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మనము సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు రాజ్య పరిపాలన విషయానికి వస్తే, పరిపాలన చేస్తుంది ఎవరండి? ఏ పార్టీ వచ్చినా హైందవులనే ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఎవరిని వెతకాలి? ఉగ్రవాదను లేదా ఈ గొడవలు సరిచేయాలంటే ఎవరు ఉండాలండి? గవర్నమెంట్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది ప్రియమైన దేవుని వారలారా? వారిని కాపాడే పనిలో పోతారు. ఎవరిని? సీఎం ఉంటే సీఎం, ప్రధాని ఉంటే ప్రధాని, వారినే. కానీ తప్పులు జరగకుండా, అన్యాయం జరగకుండా, కల్తీ జరగకుండా చూస్తున్నారా? చూడట్లేరు. ఇప్పుడు ఉగ్రవాదులు ఎవరు? ఎక్కడున్నారు? ఉగ్రవాదులు బంధించాలని వెతుక్కుంటూ వెళ్ళి చూస్తే ఈ పరిపాలన చేస్తున్న వీరే ఉగ్రవాదులుగా దొరుకుతారు ప్రియమైన దేవుని వాళ్ళరా. కాబట్టి న్యాయం ఎక్కడ లేదు. బైబిల్ చెప్తుంది, న్యాయం ఎవరు చెయ్యరు అని. అక్రమము విస్తరిస్తుంది, ప్రేమ చల్లారుతుంది అని. అందుకే ఇప్పుడు అంత ప్రేమ చల్లారుతుంది. ఎవరు స్వార్థకం వారిదే. కాబట్టి గ్రహించండి ప్రియమైన దేవుని వారలారా. అన్ని మతాలలో మంచి వాళ్ళు ఉన్నారు, అన్ని మతాలలో చెడ్డవాళ్ళు ఉన్నారు. చెడ్డవారిని పట్టుకొని వారికి సరైన బుద్ధి చెప్పి, సరైన శిక్షించి, వారికి మార్పు తేవాలి. అప్పుడు కదా దేశం బాగుపడుతుంది. అది ఎందులో ఉన్నా కూడా. కాబట్టి అది ఎవరు చేయాలి? రాజ్య పరిపాలన చేస్తున్న వారు చేయాలి. అందుకే యేసుప్రభుల వారు వచ్చిన తర్వాత నిత్య జీవములో నేను చేస్తా రాజ్య పరిపాలన. ఇప్పుడు మీరు చేస్తున్నారు అన్యాయమైన రాజ్య పరిపాలన, నేను చేస్తాను న్యాయమైన పరిపాలన అంటున్నాడు. కాబట్టి న్యాయమైన పరిపాలన యేసుప్రభులు వచ్చిన తర్వాత, రెండో రాకడ వచ్చిన తర్వాతనే న్యాయ పరిపాలన జరుగుతుందని బైబిల్ చెప్తుంది ప్రియమైన. దాని మీద మేము ఆధారపడి ఉన్నాము.
ఏదో ఇప్పుడు మిమ్మల్ని ఏదో ఇది చేయాలని కాదు. క్రైస్తవ స్టడీ ఏంటిదంటే యేసు ప్రభువు రెండో రాకడ వచ్చినప్పుడు మేము నిత్య జీవంలో అడుగు పెడతాము, మా మీద రాజు అయిన మాకు న్యాయం జరుగుతుంది. ఇది దీనికి మాకు నిత్య జీవం ఇస్తాడు, మా కుటుంబాల్లో మా జీవితాలన్నీ బాగుపడతాయి, మేము దాన్ని చనిపోయినా కూడా తిరిగి లేస్తామని మేము మనస్ఫూర్తిగా నమ్ముచున్నాం ప్రేమని వాళ్ళరా. ఇది మా సబ్జెక్టు. ఇక దేశాల విషయానికి వస్తే చూడండి, మనుషులకి ఒక ఈగో ఉంది ప్రేమని వాళ్ళరా. అది భార్యకైనా కొడుతుంది, పిల్లలకైనా దూరం చేస్తుంది, ఎవరికైనా దూరం చేస్తుంది. మనిషికి మంచి చెడులు అనే రెండు ఉంటాయి మైండ్లో. ఒకటి మంచిది, ఒకటి చెడుది. మంచిది ఎవరు పట్టిస్తారో మంచి మార్గంలో ఉంటారు, చెడుది ఎవరు పట్టిస్తారో చెడు మార్గంలో ఉంటారు. ఇది బైబిల్ చెప్తుంది. ఇక క్రైస్తవులు చూస్తే వాళ్ళు తప్పుడు పనులు చేసి ఏం చెప్తారంటే అపవాది చేపిస్తుంది అంటారు, అపవాదిని తోస్తారు. అపవాది ఎక్కడైనా ఉందండి? అపవాదిని ఎవరన్నా చూసారా? లేదు. కానీ అపవాదిని తోస్తారు. మంచి పనులు, చెడ్డ పనులు, మంచి చెడులు దేవుడు తెలివిచ్చాడు. ఆ మంచి చెడుల తెలివితోనే మనం మంచి చేస్తే మంచి ఫలం ఇస్తాడు, చెడ్డది చేస్తే చెడ్డ ఫలం ఇస్తాడు. ఇది బైబిల్ సబ్జెక్ట్. కాబట్టి ఇప్పుడు దేశ విషయానికి వస్తే చూడండి, ఉగ్రవాదము లేదా ఇండియా పాకిస్తాన్ గొడవలు ఇలా ఉంటాయి. బైబిల్ ఏం చెప్తుందంటే యేసు ప్రభుల వారు రాకడ సమయంలో యుద్ధాలు జరుగుతాయని. ఇప్పుడు ఈ విగో వలన అనేకమైన జనాల్ని చంపిస్తున్నారు. ఉక్రెయిన్లో చూడండి ఎంతమంది చనిపోయారో, అలాగే ఇజ్రాయెల్ దేశము మరి హమాసులో ఎంతోమంది చనిపోయారు ప్రేమని దేవుని వారులరా. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వచ్చింది. అంటే ఎలాగంటే వీరి ఒక ఈగో వలన, వీరికి ఉన్న ఒక మంచి చెడులు అనే దాంట్లో చెడు ఆలోచన వల్ల ఇవి జరుగుతున్నాయి ప్రియమైన వారులరా. కాబట్టి ఏ దేశాన్ని ఎవరు సొంతం చేసుకుని ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తారండి? కాబట్టి ఆలోచించండి. అంటే దేశాన్ని వాళ్ళు కొడుతున్నా ఊరుకోవాలా అనే విషయానికి వస్తే ప్రియమైన వాళ్ళ ఊరుకోవాలని కాదు, వాళ్ళు కొట్టకుండా ఒకటి ఏదైనా తప్పున్నా సరిచేసుకునే దారి వెతకాలి. కాబట్టి అది ఇక నేను దేవుణ్ణి ప్రార్థన చేశాను ప్రియమైన వారు. ఏమని ప్రార్థన చేశానంటే, వీళ్ళంటే ఈగోలతో చంపుకుంటున్నారు ఒకరినొకరు. మరి భూకంపంలో వచ్చి పిల్లలు, చిన్న చిన్న పిల్లలందరూ చనిపోతారు కదా, పెద్దోళ్ళు చనిపోతున్నారు అంటే వాళ్ళు పాపం చేసేది చనిపోతున్నారు. మరి చిన్న చిన్న పిల్లలు కూడా కడుపులో ఉన్న తల్లి కడుపులో ఉన్న పిల్లలు కూడా చనిపోతున్నారు కదా, వారేం పాపం చేశారని నేను అడిగిన దేవుణ్ణి, మొరపెట్టాను బాగా. అయితే దేవుడు నాకు బయలుపరుస్తున్న విషయం ఏంటిదంటే, ఏమంటున్నాడంటే, నేను చేసే పనులు చేస్తున్నాను, నేను నిత్య జీవం కోసం చేస్తున్నాను. మీరు మారుతారని కాదు, లేదా మీరు సత్య మార్గంలో నడుస్తారని కాదు, మీరు నన్ను తెలుసుకుంటారని కాదు. నా యొక్క ప్రణాళిక ఉంది, అది నేను చేస్తున్నాను. అందులో చస్తున్నారంటే మీకు బాధ, నాకేం బాధ? చూడండి, ఇలా అంటే ఇప్పుడు నా మీద సెట్ ఉంది, ఇది చినిపోయింది అనుకోండి, నాకేమైనా బాధనా? ఇంకొక సెట్ వేసుకోనా? సేమ్ ఇలాంటి సెట్ తెచ్చేసుకుంటాను, లేదా ఇలాంటి సెట్ నేను తయారు చేసి చేసుకుంటాను. నాకేం బాధ ఉందండి? దేవుడు అదే అంటున్నాడు, మనుషులని నేను తయారు చేస్తాను, అదే మనిషిని నేను మళ్ళీ లేపుతాను, నాకేం బాధ ఉంది? నాకు బాధ లేదు కుమారుడా, బాధ అంతా మీకు అంటున్నాడు. అందుకే యేసుప్రభువు చనిపోయే సమయంలో వచ్చి అందరు ఏడుస్తుంటే, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్తుంది. కాబట్టి దేవుడు లేపుతా అంటున్నాడు. మనం దేవుని దగ్గర ఫలితం పొందాలి ప్రియమైన దేవుని వారులు. కాబట్టి మీరు ఆలోచించండి, న్యాయం చేయండి. చూడండి, ఇప్పుడు నేను అందరినీ ప్రేమిస్తే ఎంత బాగుంటుంది, మీరు అందరినీ ప్రేమిస్తే ఎంత బాగుంటుంది. కాబట్టి అందరినీ ప్రేమిద్దాం, అందరు కలిసి వెళ్దాం. దానికోసం ప్రయాసపడండి. దేవుని చిత్తంతో మీకు బయలుపడుతున్న ఒక అందరికీ